long live, long live, long live, long live. KCR, long live. गए ना कुछ मिल गए सुबह ना यो टिफिन कर అలా వినిపిస్తుంది కేసీఆర్ గారు బర్త్డే ఈరోజు కావున ప్రతి ఒక్కరు ఈరోజు గ్రామాన స్వచ్ఛందంగా కేసీఆర్ గారు బర్త్డేను సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. వారి చేసిన సేవలను కూడా గుర్తు తెచ్చుకుంటున్నారు. ఈరోజు కేసీఆర్ గారి బర్త్డే సందర్భంగా జిల్లా పార్టీ ఆఫీస్లో ఈరోజు ఆనందన్న అధ్యక్షతన ఈరోజు కేసీఆర్ గారి బర్త్డే సందర్భంగా కేక్ కట్ చేసి వాళ్ళ బర్త్డేను సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా పనులు వంచి ఆ కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు వికారాబాద్ నియోజకవర్గ ప్రజలకు అందరికీ కూడా కేసీఆర్ గారి బర్త్డే సందర్భంగా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకోవడం జరుగుతుంది. నిజంగా తెలంగాణ మహాత్ముంది, తెలంగాణ గాంధీగా చెప్పుకునే పడే కేసీఆర్ గారి జన్మదినం జరుపుకోవడం అనేది నిజంగా మా అదృష్టంగా మేము భావిస్తున్నాం. జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు ఆనంద్ గారి నాయకత్వం లోపల ఈ పార్టీ ఆఫీస్ లోపల కేక్ కట్ చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళా ఏదైతే కేసీఆర్ గారు ఏదైతే కోరుకుంటాడో, ఎక్కడైతే నిరుపేదలను, వైద్యం లేని నిరుపేదలను, ఆర్థికంగా లేని నిరుపేదలను, అన్నం లేని నిరుపేదలకు ఏదైతే ఆయన అధికారంలో ఉండగా ఎన్ని కార్యక్రమాలు అయితే చేపట్టడం జరిగిందో, మేము హాస్పిటల్ను సెలెక్ట్ చేసుకొని అక్కడ రోగులందరూ కూడా పనులు వంచడం జరుగుతుంది. ఒక్కటి ఈరోజు జ్ఞాపకం చేయాల్సింది ఏంటంటే, కేసీఆర్ గారు అనేటి వ్యక్తి పుట్టకుంటే మనకు స్వరాష్ట్రం వచ్చేది అనేది ఇంపాసిబుల్ రాకుండే. ఎందుకని అంటే ఆయన చేసిన ఉద్యమంలో అనేక ఉద్యమాల లోపల కూడా తెలంగాణ ఉద్యమం తీసుకున్నప్పటి నుండి 2001 నుంచి కూడా తీసుకుంటే అతి గొప్పమైన ఉద్యమము ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేయడం. ఆ రోజున్న పరిస్థితి లోపల ఇప్పుడు ఏదైతే కేంద్రంలో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కానీ, తెలంగాణ లోపల అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కానీ ఆ రోజు దుర్మార్గాలను అన్నింటినీ కూడా ఎండగట్టాలి, ప్రజలను చైతన్యం చేయాలి, వాళ్ళ మెడలుంచాలి. అంటే కేసీఆర్ గారు దచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో ఆయన బయలుదేరినప్పుడు తెలంగాణ మొత్తం కదలడం జరిగింది. సకల జనుల సమ్మె కానీ ఆ విధంగా అనేక ధర్నాలు చేయడం జరిగింది, అనేక ఉద్యమాలు చేయడం జరిగింది. ఆయన చావు కూరళ్ళకెళ్ళి ఈరోజు తెలంగాణను తెస్తే ఈ తెలంగాణకు ఒక చీడపురుగుల లెక్క ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ. ఎందుకంటే ఆ రోజు తెలంగాణ ఇవ్వలేరు, ఉన్న తెలంగాణను ఆంధ్రలో కలిపిన వాళ్ళే. ఆ తర్వాత తెలంగాణకు ఇవ్వడం లోపల ఎంతమంది అడిగితే ఉద్యమాలను చేశారు. ఆ తర్వాత కేసీఆర్ గారిని కూడా అంచేయడానికి ప్రయత్నించినా కూడా తెలంగాణ ప్రజలందరి బలంతో, తెలంగాణ ప్రజలందరి చైతన్యంతో కేసీఆర్ గారు ఏదైతే తెలంగాణను సాధించడం జరిగిందో, ఘోరంగా ఈ అలా రాష్ట్రాన్ని దరిద్రంలోకి నెట్టడం జరుగుతుందో నిజంగా మేము బాధపడుతున్నాం. మరోసారి కేసీఆర్ గారికి, ఆయన కుటుంబ సభ్యులకు, కేసీఆర్ గారికి మేము జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మన తెలంగాణ జాతిపిత, తెలంగాణ సాధకుడు, తెలంగాణ అంటే ఎవరి పేరు గుర్తొస్తుందో ఆయన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గౌరవ కేసీఆర్ గారి 72వ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఆయన నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలా, మళ్ళీ తెలంగాణకు ముఖ్యమంత్రి కావాలా, తెచ్చిన తెలంగాణను 10 ఏళ్ళు ప్రగతి పథంలో నడిపించి ఇప్పుడు మళ్ళా అధోగతి పాలవుతున్నటువంటి ఈ తెలంగాణను మళ్ళా గాడిలో పెట్టాలంటే మళ్ళా కేసీఆర్ గారే ముఖ్యమంత్రి కావాలని చెప్పి ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. మేము ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా
మా మాజీ కార్పొరేషన్ చైర్మన్ నాగేంద్ర గౌడ్ గారు అట్లాగే మా నాయకులందరితోటి జిల్లా ఆఫీస్ లోపల బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ లోపల సెలబ్రేషన్ చేసుకోవడం జరుగుతుంది. సేవా కార్యక్రమాలు ఎవరికి తోచిన రీతిన వాళ్ళు చేయాలనేటటువంటి ఉద్దేశం చేత మా వికారాబాద్ నియోజకవర్గంలోని 6 మండలాల్లో అదేవిధంగా జిల్లాలోని మిగిలిన చోట్ల కూడా వివిధ రూపాల లోపల సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అనాథాశ్రమం లోపల అన్నం పెట్టడం కావచ్చు, లేకపోతే హాస్పిటల్స్ లోపల పండ్లు పంపిణీ చేయడం కావచ్చు, ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. రాష్ట్రం మొత్తం కూడా తెలంగాణ ప్రజలకు ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకులకు కార్యకర్తలకు ఇదొక మంచి పండుగ వాతావరణం లోపల సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మళ్ళొక్కసారి కేసీఆర్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ నిండు నూరేళ్ళు బతకాలా, జీవించాలా, మళ్ళీ కేసీఆర్ గారే తెలంగాణను రక్షించాలా అని చెప్పి కోరుకుంటూ ఇక ఈరోజు తెలంగాణ ఎవరి పాలైంది, ఎట్లా నడుస్తుంది, తెలంగాణను 10 సంవత్సరాలేమో మేము ముందుకు తీసుకపోతే వీళ్ళు చేసిన 2 ఏళ్ల పాలన లోపల ఓ 20 సంవత్సరాలు వెనక్కి తీసుకుపోతుంది. కాంగ్రెస్ వాళ్ళ పాలన ఎట్లుందంటే ఆనాటి రోజులు తీసుకొస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఏదైతే చెప్పినరో ఆనాటి రోజులు మళ్ళీ వస్తున్నాయి. నీళ్ళ కష్టాలు మళ్ళీ వస్తున్నాయి. కేసీఆర్ గారు కష్టపడి ఇంటింటికి మంచినీళ్ళు తీసుకొచ్చి కేసీఆర్ గారు ఇస్తే ఆ నీళ్లను చక్కగా మెయింటైన్ కూడా చేస్తలేరు. నీళ్ళల్లో పురుగులు వస్తున్నాయి, నీళ్ళల్లో చిన్న చిన్న బొక్కలు వస్తున్నాయి, పక్షులకు సంబంధించినటువంటి బొక్కలు వస్తున్నాయి అని చెప్పి ఆ నీళ్లు తాగమని కొన్ని చోట అంటే అసలు నీళ్ళే రావట్లేదని చెప్పి మా ఆడపడుచులందరూ, మా అక్క చెల్లెళ్ళందరూ బిందెలు తీసుకొని రోడ్ల మీదకి వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక మా రైతన్నలు తీసుకుంటే మొన్నటికి మొన్న చూసినాం. కేసీఆర్ గారి ప్రభుత్వం లోపల అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆటో వానికి ఫోన్ చేసి చెప్తే చాలు యూరియా తీసుకొచ్చి ఇంటి దగ్గర వేసిపోయేటటువంటి పరిస్థితులు కల్పిస్తే యూరియా అంట యాప్లల్లో ఇస్తారంట, షాపులల్లో కాదు యాప్లల్లో ఇస్తారంటే మనం చూసినాం. యూరియా కష్టాలు ఎట్లుంటాయి రైతన్నలకు అని చూసినాం. రైతులను ఏ విధంగా మోసం చేస్తున్నారో చూస్తాం. చివరికి పిల్లలు చదువుకునేటటువంటి పిల్లలకు తిండి పెట్టలోని దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల లోపల రేవంత్ రెడ్డి గారి సర్కారు ఉంది. మొన్నటికి మొన్న రోడ్డు మీద హాస్టల్ పిల్లలు ప్లేట్లు తీసుకొచ్చి పడేసి మీరు మాకు అన్నం కూడా చక్కగా పెట్టలేరు రేవంత్ అన్న అని చెప్పి వాళ్ళు మొత్తుకుంటుంటే రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తుండ్రు? రాజకీయమేనా? ఇక ఇప్పుడు నిన్న మొన్న జరిగినటువంటి మున్సిపాలిటీ ఎలక్షన్ లోపల వాళ్ళు జబ్బలు జరుచుకుంటున్నారు, మేము మస్తు సాధించినామని చెప్పి. కానీ మేము అధికారంలో ఉన్నప్పుడు ఒకసారి పోల్చి చూడండి, దానికి దీనికి ఏమన్నా పొంతన ఉందా? మేము దాదాపు 90% 95% మున్సిపాలిటీలు అన్నీ మేము కైవసం చేసుకుంటే 50-60% కూడా ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కైవసం చేసుకోలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల లోపల ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. దానికే జబ్బలు జరుచుకొని మేము ఇంత చేసినాము అంత చేసినాము అన్ని కైవసం చేసుకున్నాం అని చెప్పి మెజారిటీ రాని చోట్ల కూడా వీళ్ళు బలవంతంగా ప్రలోభపెట్టి భయభ్రాంతులకు గురి చేసి కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఇగో ఈ వికారాబాద్లో కూడా నిన్న మన సోదరులందరూ కూడా మాట్లాడింది. ఏం జరిగింది అసలు? ప్రజాస్వామ్యాన్ని కూని చేయబడ్డది ఇక్కడ వికారాబాద్ లోపల. ఏ విధంగా అంటే ఎలక్షన్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి తీసుకుంటే మా అభ్యర్థిని మొత్తము నామినేషన్ వేసి విడ్రాల్స్ లాస్ట్ రోజు మా అభ్యర్థిని గుంజుకొని మీరు కండవా చేస్తున్నారంటే మీ మీద మీకు నమ్మకం లేదు అనేటటువంటి ప్రజలకు అర్థమవుతుంది. ఎందుకంటే మీ మీద మీకు నమ్మకం ఉంటే గెలుస్తాము, పోటీలో మేము నెగ్గుతామంటే మా వాళ్ళను గుంజుకోవాల్సినటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి, దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఎందుకు వచ్చింది? అదేవిధంగా 17వ వార్డులో కూడా మా అభ్యర్థిని గుంజుకొని మొత్తం విడ్రాల్స్ కూడా అయిపోయిన తర్వాత మీరు మా అభ్యర్థిని గుంజుకొని ఇక దానికి మీరు చెప్పుకోవాలి మేము భారీ మెజార్టీ తెచ్చినాం. ఎక్కడ భారీ మెజార్టీ అండి? మీరు కొట్లాడి యుద్ధం లోపల ప్రత్యర్థులతోటి కొట్లాడి విజయం సాధిస్తే దాన్ని ఏమంటారు, కానీ వెన్నుపోటు పొలిసి దాన్ని భారీ మెజార్టీ అంటే ఎవడన్నా నమ్ముతాడా చెప్పు? మీకు మాట్లాడడానికి అర్థం అన్నీ ఉండాలి. ఇగో నిన్న అక్కడ పోలీసుల అత్యుత్సాహం కూడా చూసినాం. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లు పోతేనంట కార్లలో వెల్కమ్ చెప్తా ఉన్నారు, స్వాగతం పలుకుతూ. ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా డిఎస్పీ గారు, నేను గతంలో కూడా చెప్పిన, మీరు కాంగ్రెస్ పార్టీకి వత్తాసు బాడకండి డిఎస్పీ గారు, మేము అవసరమైతే ఎస్పీ గారి దగ్గర, డిఐజీ గారి దగ్గర, డీజీపీ గారి దగ్గర కూడా కంప్లైంట్ చేయాల్సి వస్తుంది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పోతేనేమో కాన్వాయ్ లోపలికి తీసుకొని పోతున్నారు. గతంలో ఈ నామినేషన్ల విడ్రాల్స్ అప్పుడు కూడా మీరు ఇట్లాగే అత్యుత్సాహం ప్రదర్శించింది. ఇది మంచి పద్ధతి కాదు, మీరు మానుకోండి.
కానీ ఖచ్చితంగా మేము ఉన్నతాధికారులకు కంప్లైంట్ చేయాల్సి వస్తుంది. మీ పరంగా చట్టపరంగా మీ మీద ఏదైతే చర్యలు తీసుకోవాల్సి వస్తుందో అది కంప్లైంట్ చేయాల్సి వస్తుంది. తస్మాత్ జాగ్రత్త అని చెప్పి నేను డీజీపీ గారిని హెచ్చరిస్తా ఉన్నాను. ఇక మా వాళ్ళు పోతేనంట పెద్ద మనిషి, మా 3వ వార్డుకు సంబంధించినటువంటి పెద్ద మనిషి ఒక ఆమె తహరా బేగం గారు అని చెప్పి మా అమ్మ వయసు ఉంటుంది దాదాపు. ఆమెను ఆపి చెక్ చేసి పర్సులు చూసి ఐడెంటిటీ కార్డులు చూసి తిప్పల పెట్టి గాళ్ళను పంపిస్తుంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళనేమో కార్లలో లోపల దాకా సీటు దాకా తీసుకుపోతున్నటువంటి పోలీసుల తీరు అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇక ఇంకొకటి ఏంటంటే తాండూరులో కావచ్చు, పరిగిలో కావచ్చు, మిగిలిన అన్ని మున్సిపాలిటీలనేమో విలేకరులకు లోపలికి అనుమతి ఉంటుందంట. ఈ వికారాబాద్లో మరి ఇదేందో ఈ స్వేచ్ఛ ఎంత బాగున్నది చూడండి. విలేకరులకు ఈ విధంగా ఇక్కడ గౌరవ స్పీకర్ గారు దాంట్లో పోయినరు. మళ్ళా మున్సిపాలిటీలో గౌరవ స్పీకర్ గారు ఉండి కూడా మరి పత్రికా విలేకరులందరినీ కూడా బయట నిలబెట్టినటువంటి దుర్మార్గమైనటువంటి చర్య ఈరోజు వికారాబాద్ నియోజకవర్గంలో జరుగుతున్నదంటే మీ ప్రజాస్వామ్యం మేము 7వ గ్యారంటీ ఇస్తామని చెప్పారు. రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పిండ్రు అంటే 6 గ్యారంటీలు కార్డుల రూపంలో ఇస్తున్నాము, 7వ గ్యారంటీ అంటేనే ప్రజాస్వామ్యాన్ని మేము రక్షిస్తామని చెప్పి ఇచ్చింది. ఈ వికారాబాద్ ఎంత బాగా రక్షించబడుతున్నదో పత్రికా మిత్రులు 4th పిల్లర్ అంటారు. డెమోక్రసీ లోపల, ప్రజాస్వామ్యం లోపల పత్రికకు సంబంధించినటువంటివి టీవీ వాళ్ళు కావచ్చు, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వాళ్ళను 4th పిల్లర్ అంటారు. నీ ఒక పిల్లర్ను కూలగొట్టి ఏ విధంగా నువ్వు రాజ్యం వెళ్ళాలనుకుంటున్నావు? స్పీకర్ గారు కూడా ఆలోచన చేయాలా. ఆయన ఏంటంటే మీరు మసిబూసి మారడగాయం చేసి మేము ఇంత మెజార్టీతో గెలిచినాము, అంత మెజార్టీతో గెలిచినాము, ఇన్ని సీట్లు సంపాదించినామని కాదు, సావు తప్పి కన్ను లొట్టబోయినట్టు గెలిచిండ్రు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎంత గెలిచిండ్రు? మొత్తం 34 వార్డులు ఉంటే మీరు ఇన్ని అరాచకాలు చేసినా కానీ, ఇన్ని అక్రమాలు చేసినా కానీ, ఇంతమందికి కండువా వేసినా కానీ మీరు గెలిచింది ఎన్ని అంటే 34 సగం అంటే సగం 17 సీట్లు. ఆ ఒక్క సీటు ఇంకా 17 సీట్లు. ఇక దానికి మీరు జబ్బలు జరుచుకొని హంగామా చేసి కథలు చేస్తున్నారంటే వికారాబాద్ ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తున్నారు. రాబోయేటటువంటి రోజుల లోపల ఏ ఎలక్షన్ వచ్చినా కానీ ఖచ్చితంగా బీఆర్ఎస్ పక్షాన ప్రజలు నిలబడతారనేటటువంటి పూర్తి విశ్వాసం మాకు ఉంది. అందుకే వికారాబాదు జిల్లా, ముఖ్యంగా వికారాబాద్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రజలందరినీ కూడా కోరేది ఏంటంటే రాబోయే ఏ ఎలక్షన్ వచ్చినా కానీ ఏం జరుగుతుంది, గతంలో మీ మంచి ఎవరు కోరిండ్రు, మీకు అసలు సేవ చేయకుండా తప్పించుకొని తిరుగుతున్నటువంటి సర్కార్ ఏదో మీరు ఆలోచన చేసి ఓట్లు వేయాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ మళ్ళొక్కసారి గౌరవ కేసీఆర్ గారు నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలా, తెలంగాణకు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలా, తెలంగాణని మళ్ళీ ఎత్తించే విధంగా, మళ్ళీ ప్రగతి పథంలో నడిపించే విధంగా ఆయన మళ్ళీ తిరిగి ప్రజాక్షేత్రంలోకి రావాలని చెప్పి ఆశిస్తూ సెలవు.